హాయ్ నేను సతీష్. ఈరోజు మనం చూడబోతున్న అప్డేట్స్ ఏంటి, ఈరోజు ఎలా ఉండబోతుంది, హౌస్లో గొడవలు ఏంటి, పంచాయతీలు ఏంటి, మాస్క్ మ్యాన్ మరి ఉంటాడా వెళ్తాడా, ఫుల్ క్లారిటీతో వీడియోలో చెప్పబోతున్నా. చాలా అప్డేట్స్ అయితే క్రేజీ అప్డేట్స్ ఉన్నాయి. అలాగే కోడి ముందా గుడ్డు ముందా అంటూ బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఆడించడానికి ఒక 3 బాయిల్డ్ ఎగ్స్ పంపిస్తే ముగ్గురు తినేశారు. ఎలా అంటే ఆ ముగ్గురు కూడా ప్రియ, శ్రీజ, రీతు వీళ్ళు ముగ్గురు తినేశారు. అంటే పోనీ రీతు చౌదరి అంటే ఒక గుడ్డు కోసం తిండి కష్టాల్లో ఉన్నారు కనుక టెనెంట్స్ అంతా ఏదో ఆకలేస్తా అన్నం ఒక ముద్ద పెడతారని అడిగానని ఇప్పటికే ప్రోమో చూసాం కదా. ఆవిడ బాగా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉండింది కదా. ఆ వీడియో గురించి ఇప్పటికీ అప్లోడ్ చేసి చూడండి. సో సరే, వాళ్ళు టెనెంట్స్ అందరూ కూడా నిన్న ఒక సాంబార్ వచ్చినా, ఒక కిచిడీ వచ్చినా, ఒక పప్పుచారు వచ్చినా అంత ఇదైపోతున్నారు. గుడ్డు ప్రోటీన్ కోసం లెక్క ఆవిడంటే తినింది అనుకోవచ్చు. మరి శ్రీజ అండ్ ప్రియకి వీళ్ళిద్దరికి ఏమైంది? వీళ్ళిద్దరు కూడా టక్కన అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళే ఆకలి రాజ్యంలో తయారయ్యారు. రోజు ఆమ్లెట్లు వేసుకుని తిన్నారు, ఉడకబెట్టిన గుడ్లు తిన్నారు, రకరకాలుగా అన్నీ తిన్నారు. పళ్ళు మిగిలిపోతే పాల్లో కలుపుకొని తింటారు, పెరుగులో కలుపుకొని తింటారు. ఎలాగోలా రకరకాలుగా తింటూ తిండికి లేని వాళ్ళలాగా అల్లాడిపోయి టక్కని తినేశారంట కడుపున తింటూ. కానీ ఎందుకు ఏంటని ఆలోచించాలి కదా. అది పంపింది ఎందుకంటే కోడి ముందా గుడ్డు ముందా అని ఒక టాస్క్ ఆడించడానికి బిగ్ బాస్ పంపిస్తే వీళ్ళు గుటకాయ స్వాహ లేకపోతే బిగ్ బాస్కి అయితే మంట ఎక్కిపోయి అసలు ఎందుకంటే పాత సీజన్లో చూశారు కదా, దీనివల్ల మనకి ఏం బెనిఫిట్ వచ్చేస్తుందో ఏం వచ్చేస్తుందో. సో ఆ పాజిటివిటీ ఏదో మనమే తీసుకోవాలి. స్క్రీన్ స్పేస్ కోసం నేను మనీష్ మర్యాద చెప్పినట్టుగా అల్లాడిపోతూ అసలు రియల్గా ఉండట్లే వీళ్ళిద్దరూ. ప్రతి దాంట్లో మనమే ఉండాలి, ప్రతి గొడవలో ఉండాలి, ప్రతి ఫ్రేమ్లో ఉండాలి, ప్రతి ఇష్యూలో మనమే ఉండాలని లెక్క ఆ ఎగ్జిబిషన్లో కూడా హడావిడి చేసి తినేస్తారు. సో బిగ్ బాస్కి మంట ఎక్కిపోయి మొత్తం సరే మీకు పనిష్మెంట్ కింద లెక్క లైట్స్ ఆఫ్ చేసేసి బతిమలాడిన సరే ఇంకా నో యూజ్ అంటే ఆఖరికి చూసి అంటే వంట కూడా బంద్ చేశారు. మీకు ఫుడ్ కట్, వాళ్ళు గుడ్లు తినేదానికి మీకు ఫుడ్ కట్ అంటే గ్యాస్ కట్ చేసేస్తారు, బంద్ చేసేస్తే ఇంకా వండుకునేది లేదు, బయట వాళ్ళకి ఎటు క్యారేజ్ రాదు. సో ఇంకేం చేస్తారు, చాలాసేపు బతిని వాడుకొని రిక్వెస్ట్ చేసుకుని అందరూ ఇక్కడ బ్లేమ్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు డిస్కషన్లో గొడవలు మీ వల్ల అనుకుని అట్లా చేసుకొని ఫైనల్గా పడుకుంటే మళ్ళీ కొంతసేపటి తర్వాత కనికరించి బిగ్ బాస్ మళ్ళీ లైట్స్ ఆన్ చేసి భోజనం పెట్టి ఇట్లా అయితే అవుతుంది. అలాగే మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి. అట్లాగే వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, ఒక లైక్ చేసేసేయండి. మీరు ఎక్కువ మంది లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కనుక ప్రతి వీడియోలో అడగందే అమ్మాయిని అన్నం పెడతా అంటారు కనుక అడగాలి, మీకు గుర్తు చేయాలి. నేను అడగకుండానే చాలామంది లైక్ పెడతారు, కామెంట్ పెడతారు, షేర్ చేస్తారు అన్నీ ఉంటాయి. కొంతమంది గుర్తు చేస్తే ఓకే అని స్టక్ని కొడతారు, ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే జర్నలిస్ట్ అయితే న్యూస్ బాల్ 2 కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే ఇమాన్యుయల్ కూడా ఒక స్కిట్ ఫన్ కోసం స్కిట్ ఒకటి చేస్తారు. అట్లాగే అక్కడ లైట్స్ ఆఫ్ చేసి ఇక్కడ కూడా ఒక స్కిట్ అయితే చేసి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారంటే అయితే ఓవరాల్గా లైవ్లో చూసినా సరే అందరూ జోవియల్గా ఉంటే ఆ మాస్క్ మ్యాన్ మాత్రం ఒక్కడే ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. సో ఇలా చూస్తే ఇతనికి ఎక్కువ రోజులు ఉండడం కష్టమే. మాస్క్ మ్యాన్ అయితే నాకు తెలిసి నా అంచనా ప్రకారం నేను నాట్ ఓన్లీ తెలుగు అదర్ లాంగ్వేజెస్ కూడా చూసా ఇలాంటి కంటెస్టెంట్స్ కొద్దిగా సిక్ అయిపోయిన వాళ్ళు ఇతను ఖచ్చితంగా సిక్ అయిపోయాడు, బాగా మానసికంగా కుంగిపోతూ ఉన్నాడు. ఎక్కువ రోజులు ఈ హౌస్లో ఎమరలేడు, ఇక్కడ వాతావరణం అతనికి సెట్ కాదు. ఈ రోజు రేపు బయటకు వచ్చేస్తాడు, అందులో డౌటే లేదు. ఎందుకంటే అతడి మీద అతడే అలిగి అతడే హింసించుకుంటూ అన్నం మానేసి వాటర్ మానేసి నేను ఇంటి నుంచి వెళ్ళేంతవరకు ఇంకేం తిన్నో అని అలా తనకు తానే టార్గెట్ చేసుకుంటున్నాడు. నాకు తెలిసి ఈ వారంలోనే బయటకు వచ్చేవచ్చు, మ్యాక్సిమం వచ్చేసే ఛాన్స్ ఉంది, తప్పితే మరొక వారం అంతే. ఇది నా గెస్సింగ్, నా అంచనా మాత్రం. ఎందుకంటే అన్ని లాంగ్వేజ్లో నేను చూస్తూ ఉంటాను కదా. ఇప్పుడు ఒక సీజన్లో మన తెలుగులో సంపూర్ణేష్ బాబు ఒక సీజన్లో, గంగా ఒక సీజన్లో, ఇట్లా వాళ్ళు ఏంటంటే అక్కడ మానసికంగా ఇప్పుడు డాక్టర్స్ అయితే వచ్చి మందులు వేస్తారు, ఏదో చేస్తారు, ఇది గాయం అయ్యిందంటే. బట్ ఇలా మానసికంగా ఉండే ఉద్దేశమే లేక డ్రిల్లింగ్ అయిపోతే ఎట్లా? ఇప్పుడు ఎట్లా అంటే బిగ్ బాస్ కూడా చెప్పాక సాధారణంగా కొన్ని ఇష్యూస్ వస్తాయి, కంట్రోల్ తప్పుతారు, ఇదవుతారు. అలాంటప్పుడు ఏంటంటే బిగ్ బాస్ చెప్పి తినేస్తారు. ఇతను బిగ్ బాస్ చెప్పినా తినకుండా బాయ్కాట్ చేస్తూ ఉన్నాడు. మెయిన్ ఏంటి, ఆ కన్ఫెషన్ రూమ్ నుంచి కూడా నాకు ఉన్నదాని ప్రకారం ఇంకా నన్ను పంపించేయండి బిగ్ బాస్, నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను అని చెప్పిన తర్వాత ఎనడూ లేదు ఒక మనిషిని ప్రత్యేకించి ఆయన ఎవరిని రాము రాదు నా కన్ఫెషన్ రూమ్లోకి పంపించి మరి ఆయన్ని జాగ్రత్తగా ఆయన చూసుకున్న బాధ్యత నీదని 1-2 సార్లు చెప్పి మరి ఆ కన్ఫెషన్ రూమ్ నుంచి కూడా బయటికి తీసుకొచ్చినా సరే ఆయన అయితే మింగిల్ అవ్వట్లే, అందరితో కలవట్లే, అసలు ఫ్రీగా ఉండట్లే, సరదా ఉండట్లే, సందడి ఉండట్లే. ఎంతసేపు తలదించుకొని సీరియస్గా తనలో తనే ఒంటరిగా కూర్చుంటూ ఉన్నాడు. అందరూ ఒకచోట ఉంటే సరే, నేను నామినేషన్లో అంత గొడవ పడ్డారు, పెద్ద అరుపులు అరుచుకున్నారు, కేకలు వేసుకున్నారు, ఆయనేమో బిగ్ స్నేక్ అని చెప్పేసి మనీష్ మర్యాద అన్నాడు. ఇట్లా ఒకరి మీద ఒకరు భరణి గురించి. ఆ దమ్ము సిరీస్ అయితే నోరా అదేమో అర్థం కాదు, అంత లెక్క నోటికి ఏమాట వస్తే లయర్, ఇన్ఫ్లుయెన్సర్, బిగ్గెస్ట్ మ్యానిపులేటర్, తొక్కేస్తున్నారు, అది ఇది చెలరేగిపోయి ఎంత అరుచుకున్నారు, కేకలు వేసుకున్నారు, ఎవరు గేమ్ స్ట్రాటజీ అనుకున్నారు. మళ్ళీ అందరూ వచ్చి కూర్చొని ఆ ఫన్ స్కిట్స్ అవి ఎంటర్టైన్ అవుతా ఉన్నాయి. ఇతడు మాత్రం ఆ మూల కూర్చుంటున్నాడు. బిగ్ బాస్ చెప్పినా తినడు, హౌస్ మేట్స్ చెప్పినా తినడు. ఈ బాయ్కాట్ కూడా ఎట్టా ఉందంటే ఒకటి
ఫుడ్ తినట్లే, బిగ్ బాస్ చెప్పిన తినట్లే, హౌస్ మేట్స్ వచ్చిపోయినా ఆయనకంటే చిన్నోళ్ళైనా సరే నేను పెద్దరికం అని చెప్పేసి పెద్ద తరహా ఉండాలి, అదే పెద్దరికం అని చెప్పాడు కదా, వయసులో పెద్ద కాదని. బట్ ఆయనకంటే చిన్నోళ్ళందరూ కూడా ఆయన వచ్చి అదేంటండి ఇది అన్నీ అది జరుగుతూ ఉంటాయి, తిండి తినేయాలి తప్ప తిండి మీద వాళ్ళకేంటి అని వాళ్ళు చెబుతూ ఉన్నారు. సో ఆ పెద్దరికం ఎటు కనిపించట్లేదు, ఆయన ప్రదర్శించట్లే. పైకి అట్లా టాస్కులకైతే నో కంటెంట్, ఏమాత్రం ఇనిషియేటివ్ తీసుకోవట్లే, ఇంటరాక్ట్ అవ్వట్లే, నేను ఉన్నాను కూర్చోండి, ఏం కంటెంట్ వస్తుంది అట్లా. ఒకటే తనకు తాను ఫుడ్ తీసుకోకుండా ఇదొక బాయ్ కట్, బిగ్ బాస్ చెప్పినా హౌస్ మేట్స్ చెప్పినా రెండు నా వల్ల కంటెంట్ రాదు, నన్ను ఎలాగ ఉంచుతారో నేను చూస్తాను, ఎందుకు పంపరో నేను చూస్తాను మాదిరిగా ఉంది ఆయన తీరు చూస్తే. నేను వెళ్ళిపోతా అంటే కనీసం ఫన్ టాస్క్లో కూడా పార్టిసిపేట్ చేసి కదా, వాళ్ళతో సరదాగా ఆడతా పాడొచ్చు కదా, ఆ బ్యాగేజ్ అని దిగిపోయి రిఫ్రెష్ అయిపోతుంది కదా, రిలాక్స్ అయిపోయి మళ్ళీ కొత్తగా మొదలు పెట్టచ్చు కదా. నథింగ్, కుంగిపోతా ఉన్నాడు, డల్ అయిపోయాడు బాగా. ఇప్పుడు గుర్రాన్ని మనం చెరువు వరకు, నది వరకు, నీటి వరకు తీసుకెళ్ళగలమండి, తాగించలేం కదా. సో అంతే ఇక్కడ ఇతను మనీష్ కూడా, హరీష్ కూడా పరిస్థితి ఏంటంటే బయట సొసైటీకి కూడా చాలా దూరంగా ఉన్నాయన. ఇక్కడ బిగ్ బాస్ కూడా సొసైటీయే కదా, డిఫరెంట్ యాటిట్యూడ్స్, డిఫరెంట్ పీపుల్స్, డిఫరెంట్ ఎమోషన్స్, రకరకాల మనస్తత్వాలు ఉండే వాళ్ళు వస్తారు, రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, ఒక్కొక్కరు ఆలోచించే విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది. అన్నీ నేను అనుకున్నట్టు అవ్వాలి, నేను చెప్పిందే రైటు, నేనే కరెక్టు, మీరంతా తప్పు, మీరే రాంగ్, మీరే ఫేక్ అంటే అది అట్లా అందరినీ తప్పు పట్టేసి అతను మాత్రం అట్లా ఉంటే ఇది బిగ్ బాస్ హౌస్ అంటేనే ఒక రియల్ సొసైటీ. అనేక రకమైన మనస్తత్వాలు ఉంటాయి, అనేక రకాల స్కెచ్లు ఉంటాయి, ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది, ఎవరో చూసిన పరిస్థితులు, సమాజాన్ని, ప్రపంచాన్ని, చదివిన పుస్తకాలు, చూసిన మనుషుల పరిచయాలు బట్టి అక్కడ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ ఉంటాయి. ఆ సొసైటీ అంతే అది. అలాంటి సొసైటీలో మరి బయట సొసైటీలో ఏమట్లేనట్టుగా ఇక్కడ కూడా ఉండలేడు మరి. సో కష్టమే, ఇక నా వల్ల అయితే ఏ కంటెంట్ ఉండదు, నేను తలదించుకొని కూర్చుంటా, మీరు ఎలా ఉంచుతారో నేను చూస్తాను మాదిరిగా ఉంది కాబట్టి అవుట్, ఇంక నో డౌట్. అయితే ఈ వారం లేదంటే వచ్చే వారం అన్నట్టు ఉంది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టుగా మాస్క్ మ్యాన్ అయితే అక్కడ ఏమడలేయడు. వాళ్ళు కూడా ఏమని చెబుతారు, ఇంకా బలవంతంగా నోరు తెరుచుకోలేరు కదా, చెప్పి అలిసిపోయిన తర్వాత సర్లేండి మీకు అంత ఇబ్బంది ఉంటే మాకేముంది, ఇక్కడ ఉంటాము, గెలుస్తాము, ఆడతాము, పోటీ పడతాము అనుకునే వాళ్ళైతే ఉండొచ్చు. కానీ మీకేదో బలవంతంగా మేము కాలేజీ చేతులు కట్టేసి ఇక్కడ ఉంటావా, ఆడమైన మాదిరిగా ఎందుకునైనా సరే మా ప్రయత్నం మేము చేసాం, నీ ప్రయత్నం సరే, ఒక ఆల్ ది బెస్ట్ అని చెప్పి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేస్తారు, నో డౌట్. ఇక లైవ్లో అప్డేట్స్ కూడా ఇంకొన్ని ఏంటంటే, మరి మీకేమనిపించింది హరీష్ గురించి కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే లైవ్లో ఇంకోటి ఏంటంటే భరణి, ఈ తనుజ వీళ్ళందరూ ఒక డిస్కషను ఏమంటే శ్రీజ, మనీష్ ఇద్దరు కూడా భరణి తాలూకు స్టేజ్ మీద దొరికింది పాయింట్ ఏంటి, అసలు వాళ్ళకి పాయింట్ ఏమైనా అర్థమవుతుందో ఉందో, అది ఒక వ్యాలిడ్ పాయింట్ అంటే హౌస్లోకి వచ్చినప్పుడు బాక్స్ పట్టుకొని వచ్చారు కదా, ఆ బాక్స్ గురించి ఎందుకు అంత డ్రామా క్రియేట్ చేశారు, మీకు బిగ్ బాస్ షో అంటే ఇష్టం లేదు కదా, మాకు ఇక్కడ ప్రాణం, మేము ఇక్కడ కింద మీద పడి ఎలాగో ఒకలా గెలవాలని ఆడాలని వచ్చాం, మీరు మాత్రం ఓకే నాకు ఈ బాక్సే ఇంపార్టెంట్ వెళ్ళిపోతాను అన్నారు కదా, ఆ పాయింట్ మీద తెచ్చారు కదా నామినేషను. అది అసలు అది వ్యాలిడ్ పాయింట్ వాళ్ళకి అసలు అర్థమే, అది ఎట్లా చేస్తారు. ఇప్పుడు ఇంకా నయ్యో తనుజ డ్యాన్స్ చేసి వచ్చింది కదా, తనుజ నువ్వు ఏంటిది స్టేజ్ మీద డ్యాన్స్ చేసినప్పుడు ఆ హుక్ స్టెప్ బాగా పడలా, ఆ హుక్ స్టెప్లో నీ ఎక్స్ప్రెషను బాగోలేదు, అదొక నామినేషన్ చేయాల్సింది. ఇంకొకరు ఎవరో అలాగే రకరకాలుగా వచ్చి, లేకపోతే ఆయన పేరు సుమన్ శెట్టి, ఆయన ఏవీతో వచ్చాడు కదా, సుమన్ శెట్టి గారు మీరు ఆ ఏవీలో ఫన్ లేదండి, మీ ఫ్యామిలీ గురించి చెప్పారు, అది ఎమోషన్ మాకు నచ్చలేదండి అట్లా చెప్పాల్సింది. లేదా రాము రాధుడు ఒక డ్యాన్స్ వేసుకొని వచ్చాడు కదా, ఆయన రాను బొంబాయికి రానేది పాట, ఆ డ్యాన్స్లో మీరు అప్పుడు ఒరిజినల్ వీడియోలో సాంగ్లో వేసిన డ్రెస్ వేరు, ఎక్కడ డ్రెస్ వేరు, ఇది బాగోలేదండి అందుకు నామినేట్ చేసాం, ఇలా ఇదే అది అసలు రీజనా, అది ఒక పాయింటే చెప్పండి. అది రకరకాలుగా ఇంప్రెస్ చేయడానికి ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటే ఆ బిగ్ బాస్ టీం కూడా వేరియేషన్స్ చూపిస్తూ కొందరితో సాంగ్స్, కొందరితో ఏవీలు, కొందరితో ఇట్లా ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు, అది చూపించుకునేదానికి చూపిస్తూ ఉంటారు. అట్లా హోస్ట్కి ఏమో ఏదో ఒక ఫోటో ఫ్రేమ్ ఇవ్వడం, గిఫ్ట్ ఇవ్వడం, మొక్క ఇవ్వడం, మా ఇంట్లో ఫుడ్ మీకోసం ప్రత్యేకించి చేశారండి, మా ఫ్యామిలీ అంతా మీ ఫ్యాన్స్ అండి అని అదర్ లాంగ్వేజెస్లో కూడా ఉండదు, ఇట్లా ఉంటుంది. అది కాన్సెప్ట్ ఏంటంటే సంథింగ్ స్పెషల్, అందరిలాగా కాకుండా ఏదో ఒకటి కొత్తదనం చూపించాలని ఆయన బిగ్ బాస్ టీము ఆయన మాట్లాడుకొని చేసుకునే ఇది కాన్సెప్ట్. దాని మీద వీళ్ళు పాయింట్ తెచ్చి నామినేషన్ చేసి దాని మీద శ్రీజ అయితే లాగి ముందు వెళ్ళారు, నాగార్జున గారు చెప్పారు, చూపలేదు, ఏంటిది పెద్ద ఏదో మంత్రదండంగా తెచ్చాడు ఏంటి, మంత్రదండం తెచ్చి జూమ్ మంత్రగాలి ఈ టాస్క్లో వీళ్ళు ఓడిపోవాలి, జూమ్ మంత్రగాలి టాస్క్లో అలాంటి మంత్రదండం తెచ్చేసి మమ్మల్ని ఓడించేస్తున్నారు, మీరు గెలిచేస్తున్నారు, ఇది అన్ఫేర్ అని చెప్పడానికి. ఆ ఏవీల గురించి మాట్లాడితే తనుజ భరణి వీళ్ళందరికీ అర్థమైంది, దాని గురించి పాయింట్ ఏంటరా బాబు, వీళ్ళు అసలు కింద మీద చూడట్లే, ఏదో పాయింట్ దొరికింది వాడేద్దామని మాదిరిగా అట్లాగే ఆడేస్తావు ఉన్నారు ఏది పడితే. అలాగే భరణి
నన్ను ఏకంగా వాళ్ళు మొత్తం కామనర్స్ అందరూ స్టార్ట్ చేశారు కదా, టార్గెట్ స్టార్ట్ చేశారు కదా నన్ను. ఎందుకంటే ఇతను 5 నామినేట్ చేశారు వాళ్ళలో. సో నేను కూడా ఇక టార్గెట్ చేస్తాను, నా ఆట నేను ఆడుతున్నాను. సో కాన్ఫిడెంట్ అయితే కనిపిస్తుంది. అంటే ఇక మనీష్ మర్యాద ఫ్లోరాని అడుగుతాడు, నేను నామినేషన్లో మాట జారాను, లిమిట్ దాటేసాను, హద్దులు దాటేశానని. ముందైతే జారేస్తున్నాడు, నోరు జారేస్తున్నాడు గబుక్కుని. ఎందుకంటే నేను అతన్ని వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, సాఫ్ట్ యానిమల్స్ ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని చెప్పేసి ఏకంగా తర్వాత ఏమన్నాడంటే బిగ్గెస్ట్ స్నేక్ మీరు అని చెప్పేసి. అది పెద్ద మాటే కదా. అంత స్నేక్లాగా ఏం చేసాడు ఆయన భరణి గారు? ఏమన్నా చేస్తాడా? అంత పెద్ద మాట అనేసిన తర్వాత మళ్ళీ నాలుగు ఖర్చుకొని, అయ్యో నేను పెద్ద మాట అనేసానా, హద్దులు దాటేసానా, లిమిట్స్ క్రాస్ చేసేసానా, ఇప్పుడు ఎందుకు? పోనీ గుడ్డులో మేళ సంతోషం ఏంటంటే ఆవేశంలోనో ఏదో చెప్పాలనుకుని ఎక్కువ ఓవర్ థింకింగ్లో ఒక మాట అనేసిన తర్వాత అయితే ఆలోచిస్తాడు. ఇప్పుడు ఎమ్మెల్యేల విషయంలో కూడా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ అయ్యో నాదే తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయిందని అప్పుడు అపాలజీస్ ఆయనకి చెప్పాడు, హోస్ట్ సమక్షంలో ఒప్పుకున్నాడు. అది నయం. అంతే తప్ప నేను పట్టిన కుందేలకు మూడేగాలు, నేను చేసిందే రైట్ అని మళ్ళీ అదే ఫ్లోలో వెళ్ళిపోవట్ల. కాకపోతే ఆలస్యం అమృతం విషయం అంటే ఈలోగా ఇతనికి జరగాల్సిన నష్టం జరిగిపోద్ది. ఇప్పుడు ఆ బిగ్ స్నేక్ అని చెప్పేసి భరణి అనడంలో డ్యామేజ్ జరిగిపోయాయి. ఎంతమంది ఆడియన్స్ ఆయన అనేది కరెక్టే 100% రైట్ అంటారో భరణి విషయంలో మెసేజ్ పెట్టండి. లేదంటే కరెక్ట్ కాదండి మనీష్ అక్కడ అనేది రాంగ్ అనిపించినా కూడా ఒక మెసేజ్ పెట్టండి. సో ఎందుకంటే అందరికీ ఏంటి ఆడియన్స్కి ఎట్లా రీచ్ అవుతుందని అందరూ మిగతా మీ ఒపీనియన్ బట్టి మిగతా వాళ్ళు కూడా చూస్తారు కదా, మనం చాలా కామెంట్ సెక్షన్లో కూడా. అట్లాగే అతనితో అంటాడు. తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్తో కూడా అంటాడు, ఏమంటే మనీష్కి ఇప్పుడు ఆట అర్థమవుతుంది, ఓహో మనం పచ్చడైపోతున్నాం, మన ఆట పాడైపోతున్నాం. లేక ఇమాన్యుయల్తో కూడా ఏమంటాడంటే టెనెంట్స్ వానర్స్ అనేది బ్రేక్ అయిపోయింది, ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు అలా ఆడుతున్నారు కదా. నిన్న కూడా అన్నాడు కదా, నాకు మనశ్శాంతి కావాలి, ప్రశాంతంగా ఉండాలి, ఇంకా రూల్స్ ఎవరు బ్రేక్ చేసుకున్నా నాకు అనవసరం. అట్టకి టెనెంట్స్ వానర్స్ అనేది బ్రేక్ అయిపోయింది, ఇటు అటు ఇటు పోతూ ఉన్నారు. ఈ టెనెంట్స్లో ఉండే వాళ్ళు వానర్స్లోకి ఇద్దరు కలిసిపోయారు. వానర్స్ వీళ్ళే ఎక్కువ ముచ్చట్లు పెట్టుకొని ఇవన్నీ రూల్స్ బ్రేక్ చేసి మధ్యలో నాకు వచ్చేది ఎందుకు పోయేది ఏంది. ఇక నా దృష్టిలో 13 మంది ఒకరే నేను ఆడడానికి వచ్చాను, అలాగే 13 మంది ఇండివిజువల్గా సోలోగా ఆడడానికి వచ్చారు కనుక ఇక నాకు ఓనర్స్ టెనెంట్స్ లేరు కాబట్టి అందరూ ఈక్వల్, మంచిదే, కరెక్ట్ ట్రాక్లోకి వస్తుంటే. కాకపోతే ఈలోగా అతనికి డ్యామేజ్ జరిగిపోతుంది. ఈ ఆవేశం డామినేట్ చేసేస్తుంది. ఆ ఆవేశాన్ని ముందే అణిచిపెట్టుకొని ఈ ఆలోచన ముందే ఇంప్లిమెంట్ చేసి నిదానంగా కూల్గా పక్కోళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోకుండా ఓవర్ థింకింగ్ లేకుండా ఆలోచిస్తే బాగుంటుంది. మనీష్ ఆట బాగా పడుతుంది. మరి చూద్దాం ఏం చేస్తాడు. అట్లాగే మనీష్ ఇంకా సంజనాతో అడుగుతా. సంజన వచ్చి మనీష్ని అడుగుద్ది, నేను దమ్ముశ్రీ నామినేషన్ గురించి నా పాయింట్ ఎట్లా ఉందని సంజన అడిగితే ఆయన మనీష్ అంటాడు అక్కడ, మీరు దమ్ముశ్రీజన్ చేస్తామనుకున్నా మేడం, ఎందుకంటే మీరు కూడా బాగా ప్రతి దానికి ఇరిటేట్ అవుతుంది కదా. అంతెందుకండి ఈరోజు కూడా ప్రియ శ్రేజ ఈరోజు ఆవిడ ఫన్ కోసం ఏదైనా టాస్క్ చేద్దామో స్కిట్ చేద్దామని సంజన అంటే, వద్దు, ఎందుకు స్కిట్ మొన్న చేసాం కదా, రోజు చేయాలా ఏంటి, వద్దు. మరి ఏం చేస్తారు? ఫన్ కోసం స్కిట్ చేయకపోతే ఏం చేస్తారు చెప్పండి. ప్రియ కానీ శ్రేజ కానీ మళ్ళీ ఆటలో అడ్డుపొల పెట్టుకొని. సరే అక్కడ అడుగుతుంది సంజన, మన నామినేషన్ పాయింట్లు ఎట్లా అంటే, సుమన్ చేశారండి, బట్ నేను శ్రేజాని అనుకున్నాను, కానీ మీరు రీజన్ చెప్పిన తర్వాత నాకు కూడా ఓకే వ్యాలిడ్ రీజన్ కదా కన్విన్స్ అయ్యానంటే సంజన మంచిగా చెప్పింది కదా, నాకు ఇరిటేటింగ్ బాగా తెప్పిస్తున్నది దమ్ము శ్రేజ, బట్ ఆవిడని చెయ్యాలి, కానీ ఆవిడ వల్ల నేను కెప్టెన్ అయ్యాను, నేను ఆవిడ ఆడడానికి ప్రూవ్ చేసుకున్నదానికి ఆవిడని కూడా చూజ్ చేసుకున్నాను. సో ఈ కంట్రిబ్యూషన్లో 50-50 ఉంది కనుక ఆవిడని వారం చేయట్లా అనేసి సుమన్ సెట్ విషయంలో చేసింది కనుక ఆ లాజిక్ అయితే బాగుందని ఆయన కూడా ఆవిడని ఒక మంచి పాయింటే చెప్పారని చెప్పడం కూడా. సో ఇవి లైవ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా. అట్టకి మరి ఓటింగ్ ఎట్లా ఉంది, నామినేషన్లో ఉన్న ట్విస్టులు ఏంటి, అందరూ వచ్చారో ఏంటి అన్నీ కలిపి మరొక వీడియో అనలైజ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకుండా చూడండి.